తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు, కౌంటర్ ఇచ్చారు. ఆ ప్రభుత్వం మీద ఆయన పోరాడినారు. ఇప్పుడు ఆ ఆర్ఎస్పీనే కేసీఆర్తో కలవడము, పొత్తు పెట్టుకోవడము ఎట్లా చూస్తారండి? అవునబ్బా! ఇప్పుడు ఆయనకు బలహీనమైన పరిస్థితి ఆర్ఎస్ ప్రవీణ్, బీఎస్పీ. ఆయనకు బలం కావాలి. ఆపోజిషన్ బట్టి రూలింగ్ ఉంది రాలే కదా, రూలింగ్లో అడగలే కదా అబ్బా. ఆపోజిషన్ అనేటోడు రేపు ఈయనతో కొట్టాడతాడు, ప్రశ్నిస్తారు. కాబట్టి నేను ప్రశ్నించేతో దిక్కుపోతా అని చెప్పిపోయాడు. అధికారం పంచుకోనికి రాలి, అధికారం పంచుకోని కోసం మనం తప్పు పట్టాలి. కానీ ఈరోజు కష్టాన్ని పట్టుకొని కొట్టాడుతాం పోయినప్పుడు నాకు విడ్డూరంగా అనిపిస్తుంది కొంతమంది స్పందిస్తే తీరు చూస్తే. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను తప్పేం పట్టా. ఆయనతో పోయి నేను కొట్టాడుతా అంటుండు. కొట్లాడు నేను ప్రభుత్వం మీద. నిరుద్యోగం ఎవరి తరపున కొట్లాడరు పోయి, ఎవరి తరపున 46 జీవో గురించి మాట్లాడుతూ అంటుండు. నిరుద్యోగులు అవన్నీ ఈ సమస్యలన్నీ సృష్టించడంతోనే చేతులు కలిపి నేను మాట్లాడుతూ అంటుండు. మాట్లాడి తప్పేమున్నది? అంటే ఆరోపణలు చేసిన వ్యక్తి మీదనే ఆలింగనాలు ఎందుకు అంటున్నారు? అరే ఎవరన్నా అవుతారబ్బా, ఎవరన్నా అవుతారు. ఇప్పుడు మా వారు సీఎం కాలేదా? ఇంట్లో సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నాడు, ముఖ్యమంత్రి కాలేదా? అట్లా ఎవరు మాట్లాడచ్చు. అంటే వీళ్ళకో న్యాయము, ఆయనకో న్యాయమా? ఎవరు ఎట్లన్నా కావచ్చు. వాళ్ళు ఏమవుతుంది? నిన్నదాకా తుమ్మల నాగేశ్వరరావు అనలేడా? లేకుంటే ఇప్పటికీ ఎవరు పొంగులేని శ్రీనివాసరెడ్డి పోయిన సంవత్సరం ఏ పార్టీలో ఉన్నాడు? ఈ సంవత్సరం ఏ పార్టీలోని మంత్రులు అయినారు? వీళ్ళంతా పోయిన సంవత్సరం ఏ పార్టీలో ఉన్నారు? కాబట్టి అట్లేం లేదు. పవర్ పంచుకొని కోసం వీళ్ళని తప్పు పట్టాలే. గెలుస్తున్నాను మీరు ఎట్లా వచ్చిందని. అరే ఆయన ఓడిపోయిన దిక్కుపోతే తప్పు పడుతుంది ఎందుకు? ఇది విచిత్రంగా ఉన్నది. కొట్టాడిని మేము అధికారం దిక్కు పోయి అధికారం పంచుకుంటా అని అంటలేదు కదా ఆయన. కాబట్టి నేనేమో తప్పేం పట్ట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో. ఆయన వీళ్ళందరి గురించి ప్రశ్నించేటోళ్ళు నాకు కావాలి. ప్రశ్నించండి, తప్పేమున్నది అలా. ఓకే. ఇప్పుడు బీజేపీ అమిత్ షా మొన్న హైదరాబాద్ వచ్చి ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు. ఎట్లా చూస్తారండి? ఇగో బ్రదర్, వాళ్ళు ఓట్ల రాజకీయం చేస్తారు. ఓట్ల కోసము దేవుణ్ణే పువ్వు గుర్తు బదులు రేపు రాముని గుర్తు కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళు అంతకు దిగజారింది. ఈరోజు అయోధ్య అనే అంశాన్ని పూర్తిగా రాజకీయ కోసం వాడుకున్నారు. ఈరోజు ముస్లింలను తిడితే మాకు నిన్న ఎవరో దావకన్నా ఆమె ఎంతమంది ఫ్రీగా వైద్యం ఇచ్చిందో నాకు తెలియదు. కరోనా అప్పుడు ఎంతమంది దాన ధర్మాలు చేసినో తెలియదు. ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటుంది. అక్బరుద్దీన్ ఓవైసీ అంటుంది, ఏదవుతుంది. అరే వాళ్ళు చేసిన ఇదివరకు ఎప్పంచెలో చేసిండ్రు. అర్థమైందా? ఈరోజు భారతదేశం అనేది సెక్యులర్ కంట్రీ. ఇక్కడ అందరు కలిసిమెలిసి ఉంటామన్నాం. భారతదేశం అనేది వివిధ అన్ని రాజ్యాలన్నీ కలిసి ఒక దగ్గరికి వచ్చి మనం చేసుకొని ఉన్నాం. ఈరోజు చరిత్రను వక్రీకరించి ఈరోజు మీరు వేరేది ఒక చూపించి వాళ్ళు మన శత్రులు, వీళ్ళు మన శత్రులు అని ఒక ఓట్ బ్యాంక్ కోసం. ఎందుకంటే హిందూ సమాజం ఎక్కువ ఉన్నది కాబట్టి తక్కిన ఆ సమాజం అంతా ఈరోజు ఇది హిందుస్థాన్ అని కాదని ఎవరు అనలేరు. ఇది అది ముస్లిం ఉన్న హిందుస్థాన్లోనే ఉన్నారు, క్రైస్తవులు ఉన్న హిందుస్థాన్లో, జైన్లు ఉన్న హిందుస్థాన్లోనే ఉన్నారు. అందరూ ఈ భారతదేశంలో ఉన్నాం. అందరూ వసుదైక కుటుంబంగా మేము ఉంటామని చెప్పినాం. కానీ వీళ్ళు చీల్చి చెండాలి వాళ్ళ స్వలాభం కోసం వీళ్ళు ఈ చిల్లరేషాలు వేస్తుండ్రు. ఈసారి కిషన్ రెడ్డి ఆ సీటు కూడా ఓడిపోబోతుంది. ఉన్న సీటు కూడా ఉన్న ముగ్గు కూడా ఊసిపోతుంది. రేపు తుమ్ముతూ ఊసిపోయే సికింద్రాబాద్ సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అక్కడ వాళ్ళకి అంత సినిమా లేదు. వాళ్ళకి హైదరాబాద్లో ఎంట్రీయే ఉండదు. ఇక రిసీవ్ చేసుకునేటోడే ఉండడు. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, మహేశ్వర్ రెడ్డి వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి. హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళు ఉండడు ఇక ప్రజాప్రతినిధి. ఇప్పుడు గతంలో తెలంగాణ ప్రజలు ఆ బీఆర్ఎస్ని చూస్తున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ని చూస్తున్నారు. రేపు భవిష్యత్తులో బీజేపీని చూసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాదు. తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 20 ఏళ్ళ వరకు మేమే మూస్తాము, మేమే కాపాడుతాము, మేమే చేస్తాం. అధిష్టానం కొన్ని మార్పులు చేసుకోవాలి. ఖచ్చితంగా ఉంటుంది. మేము ఐడియాలజీ కోసం కొట్లాడతాం. ఐడియాలజీ దాడితే మేము కొట్లాడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనేది ఐడియాలజీ. సోషల్ కాజ్ కోసం తెలంగాణకు ఫామ్ అయింది. కానీ సోషల్ కాజ్ మనము పాటించకుండా ఈరోజు సోషల్ కాజ్కు మనం తూట్లు పొడుస్తూ ఉంటే ఖచ్చితంగా మా సొంతలు మాట్లాడతారు. నేను ఇన్ని మాటలు మాట్లాడినాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను తప్పు పట్టలే. అది సోషల్ కాజ్ బయలు, అది సోషల్ కాజ్. నేను ఎందుకంటే నువ్వు చేసే శుద్ధ పనులు ఎక్కడికి చెప్పు. శ్రీనివాసరెడ్డి అనేటోడు ప్రెస్ అకాడమీ చైర్మన్ చేసిన ఎవరితో ఉన్నాడు? నిన్న దాకా చంద్రబాబుతో ఉన్నాడు కదా. కాబట్టి మనం అందరూ వేసుకుంటూ పోతా అంటే కమిషన్ నేను వేసినాం. ఆ కమిషన్ల కథ ఏంది? ఎందుకు వేసిండ్రు? మాట్లాడే పెద్ద పెద్ద అంశాలు. ప్రవీణ్ కుమార్ అని చాలా చిన్న అంశం, అర్థమైందా? కాబట్టి నేను సోషల్ కమ్యూనిటీ కోసము వెనుక దోపిడీ గురైతున్న వర్గాల తరపున నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడతా. అదే కాంగ్రెస్ ఐడియాలజీ. ఆ ఐడియాలజీని మనం కట్టి పెట్టుకునే రోజు మనం అధికారంలో ఉంటాం. ఆ ఐడియాలజీని మర్చిపోయిన రోజు మనం ప్రతిపక్షాలకు పోతాం.
కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో కొంతమంది ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ గురించి ఆలోచిస్తున్న పరిస్థితి. అంటే వాళ్ళు కూడా సంపాదించుకోవడం కోసం ఆలోచిస్తారు. కానీ మీరు ఎందుకు అట్లా ఆలోచిస్తలేరు? బ్రదర్, డబ్బు సంపాదించడానికి నేను రాజకీయాలకు రాలేదు ఏ రోజు వచ్చినా కానీ మా వర్గాలు, మేము దెబ్బతిన్న వర్గాలు, మా వర్గాలను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము కాంగ్రెస్లోకి వచ్చినాం. కానీ మేము వర్గాల కోసం వచ్చినాం, మా వ్యవస్థ బాగుపడాలని వచ్చినాం. కానీ వ్యక్తులను బాగుపడాలని కాదు. ఇలా చాలామంది అని పిచ్చోని లెక్క చూస్తారు, వేరే తిని లెక్క చూస్తుండొచ్చు. కానీ ఈరోజు వాస్తవానికి ఏంటంటే ఇవాళ అంతమంది కష్టపడతా ఉంటే నేను ఇంట్లో కూర్చొని ఎట్లా తినుకుంటా కూర్చుంటే చెప్పు, నేను ఎట్లా ఏసీ కాలంలో తిరుగుకుంటా చెప్పు. నౌకర్ల కోసం నిరుద్యోగులు అంతమంది 5 రూపాయల లైన్లో నిలబడి వాళ్ళు అన్నం తింటా ఉంటే నేను ఎట్లా పర్వాణాలు తినుకుంటా కూర్చుంటే చెప్పు. వాళ్ళను ఉద్యోగాలు కల్పించకుండా ఈరోజు వ్యవస్థని ఏ విధంగా మంచి చేయాలి అనే ఆలోచన చేయాలి. చేసిన రోజే మనందరం సంతోషంగా ఉంటాం. అధికారం అంటే పైసలు సంపాదించి కాదు, ఆ ఫులిష్ ఐడియాకి వెళ్ళి బయటికి రావాలి. ఆ ఫులిష్ చాలా మంది మంత్రులు ఇవ్వాలి భార్యలు పైసలు వసూలు చేస్తారు. భార్యలు ఫైళ్ళు చూస్తారు. నాకు పేర్లు త్వరలో బయట పెడతా. భార్యలు, తమ్ముళ్ళు, పిల్లలు, ఏం పని మీకు సెక్రటరీ అట్లా? బాంబాడుదులు మీకు ఏం పని సెక్రటరీ అట్లా? బంధువులు మీకు ఏం పని సెక్రటరీ అట్లా? మీరు ఫైల్ చూడడానికి మీకేం పని? ఇలా కార్యకర్తలు బయటకు ఉంటాడు, బాంబాడుదులు లోపడి ఉంటాడు, బావలు లోపడి ఉంటారు, భార్యలు లోపడి ఉంటారు, కొడుకులు లోపడి ఉంటారు, బిడ్డలు లోపడి ఉంటారు. వాళ్ళు ఫైల్ చూస్తూ ఉంటారు. వాళ్ళకేం పని లోపల ఫైళ్ళతోని? ఆ డబ్బు సంపాదించిన ఆలోచనకి వెళ్ళి బయటికి రావాలి. వ్యవస్థను నిర్మించే పని పైన కార్యకర్త అనేటోడు ఉండాలి. వ్యవస్థను నిర్మాణమైన రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. 20 ఏళ్ళకైనా 30 ఏళ్ళకైనా రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 20 ఏళ్ళు ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది. ఆ నిర్మాణం అనేది రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను.